నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. అలాగే చిన్న ప్రశ్న ద్వారా రామాయణంలో సమాచారాన్ని తెలుసుకుందాం. సమాధానం తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. మంచి మాట. ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది. మనశ్శాంతి అన్నది మనీతో రాదు, సంతృప్తి అన్నది సంస్కారంతో వస్తుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం శుక్లపక్షం, మార్చి 17, 2024 ఆదివారం. సూర్యోదయం ఉదయం 6:26 సూర్యాస్తమయం సాయంత్రం 6:23 చంద్రోదయం ఉదయం 11:48 చంద్రాస్తమయం రాత్రి 1:36 తిథి అష్టమి రాత్రి 9:58 వరకు. తదుపరి నవమి. నక్షత్రం మృగశిర సాయంత్రం 4:50 వరకు. తదుపరి ఆరుద్ర. కరణము విష్టి ఉదయం 9:43 వరకు. తదుపరి భవ రాత్రి 9:58 వరకు. తదుపరి బాలవ. యోగము ఆయుష్మాన్ సాయంత్రం 5:08 వరకు. తదుపరి సౌభాగ్యము. అశుభ సమయాలు రాహుకాలం సాయంత్రం 4:53 నుండి 6:23 వరకు. యమగండం మధ్యాహ్నం 12:24 నుండి 1:54 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:23 నుండి 4:53 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:47 నుండి 5:54 వరకు. వర్జ్యం రాత్రి 1:40 నుండి 3:22 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:50 నుండి 5:38 వరకు. అమృత గడియలు ఉదయం 7:44 నుండి 9:22 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల నుండి 12:48 వరకు. మార్చి 17 ఆదివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి అష్టమి రాత్రి 9:58 వరకు ఉంటుంది. తదుపరి నవమి. అష్టమి నవములు శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. అయితే ఒక్కోసారి తిథులు ఎలా ఉన్నప్పటికీ నక్షత్రాలు అద్భుతమైనవి ఉన్నప్పుడు ముహూర్తాలు ఉంటాయి. అలాగే ఈరోజు కూడా మృగశిర నక్షత్రయుక్త వృశ్చిక లగ్నమందు నామకరణం చేయడానికి ముహూర్తము ఆదివారం ఉదయం 9:43 నుండి సాయంత్రం 4:47 వరకు ఉంటుంది. తదుపరి సమయం మొత్తం కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. ఒకవేళ ఏదైనా శుభకార్యం చేయవలసి వస్తే మీ నక్షత్ర బలం చంద్రబలం చూసుకొని ఆ లగ్నానికి సరిపడే పనులు చేసుకోవచ్చు. దీనినే పెట్టుడు ముహూర్తాలు అంటారు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు మీనరాశిలోనూ చంద్రుడు మిథున రాశిలోనూ ఉంటారు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. సీత అన్వేషణ కోసం సుగ్రీవుడు వానరులకు 1 మాసం గడువిచ్చెను. ఈరోజు ప్రశ్న. హనుమంతుడు ఏ దిక్కుకు వెళ్ళిన వానరసేనలో ఉండెను? తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ? మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి అన్ని విషయాలలోనూ అప్రమత్తంగా మెలగడం మంచిది. వృషభ రాశి మహిళలు తమకు తాముగా ప్రత్యేక గుర్తింపు పొందుతారు.
మిథున రాశి. దొంగల భయం మనశ్శాంతి లోపిస్తుంది. కర్కాటక రాశి. ప్రతి విషయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సింహరాశి. ఒక సంఘటన మీకు కొంత కలవరపరచవచ్చు. కన్య రాశి. మహిళలు కుటుంబ సభ్యుల సహకారం లేక నిరాశ చెందుతారు. తులారాశి. బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. వృశ్చిక రాశి. పలుకుబడి పెరిగి మీ పట్ల విధేయులు పెరుగుతారు. ధనుస్సు రాశి. దీర్ఘకాలిక సమస్యలు, కోర్టు వివాదాలు తీరుతాయి. మకర రాశి. కుటుంబంలో ఏది మాట్లాడినా వివాదాలు నెలకొనవచ్చు. కుంభరాశి. వాహనాలు నడిపే విషయంలో అప్రమత్తత అవసరం. మీనరాశి. స్నేహితులతో గొడవలు తీరుతాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.